గెలుపు ఓటములు సహజం. ఓటమి గెలుపుకు పునాది అన్నట్లు ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఎన్నో విజయాలు నీ వెంటే ఉంటాయి. అందుకు నీ ఆత్మస్థైర్యం, మనోధైర్యమే కొండంత అండ. ఇదేంటి ఇప్పుడు ఇదెందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇది ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెలుసుకోవాల్సిన నిజం. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రం కొంతమంది స్టూడెంట్స్ తనువు చాలిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చేసేది తప్పు. ఒప్పు ఏమిటంటారా? మళ్ళీ పరీక్ష రాసి అత్యధిక మార్కులు తెచ్చుకోవడం, ఇంటర్లో పాస్ అవ్వడం నీ లక్ష్యం. అది నీ టార్గెట్. కానీ ఫెయిల్ అయ్యామన్న బాధతో క్షణికావేశంలో చనిపోవడం సబబు కాదు. మీరు ఇన్నేళ్లు చదువుకున్నది ఇదేనా? మీ తల్లిదండ్రులు పెంచి పోషించింది ఇందుకేనా? కడుపు కోత కోసి ఈ లోకం విడిచి ఆ లోకం వెళ్ళి ఏం సాధిస్తావు? ఆలోచించండి. తప్పు అసలే చేయకండి. ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయిన